దేవుని సంతోషానికి మనం కారణం అవ్వకుండా మన జీవితాన్ని సాఫీగా బ్రతికిస్తూ, దేవుని సంతోషానికి మనం కారణం అవ్వకుండా మన జీవితాన్ని సాఫీగా బ్రతికిస్తూ చనిపోతే దాని అర్థం ఏంటారా? దేవుని సిలువను నువ్వు అసలు చాలా చేతకానితనంగా తీసేసావు. దేవుని సిలువను నువ్వు చాలా చేతకానితనంగా తీసేసావు. ఆయన మన కోసం చనిపోయాడు, మన సహోదరుల కోసం చనిపోయాడు. మనం రక్షించబడితే సరిపోతుందా? బయట వాళ్ళు రక్షించబడాల్సిన అవసరం లేదా? ఆయన ఆనందం ఎక్కడుందా అని అడిగితే బైబిల్ బల్లగుద్ది చెప్తున్న మాట ఏంటంటే, ఒక పాపి రక్షించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సంతోషానికి మనం కారణం అవ్వకుండా మన జీవితాన్ని సాఫీగా బ్రతికిస్తూ, దేవుని సంతోషానికి మనం కారణం అవ్వకుండా మన జీవితాన్ని సాఫీగా బ్రతికిస్తూ చనిపోతే దాని అర్థం ఏంటారా? దేవుని సిలువను నువ్వు అసలు చాలా చేతకానితనంగా తీసేసావు. దేవుని సిలువను నువ్వు చాలా చేతకానితనంగా తీసేసావు. ఆయన మన కోసం చనిపోయాడు, మన సహోదరుల కోసం చనిపోయాడు. మనం రక్షించబడితే సరిపోతుందా? బయట వాళ్ళు రక్షించబడాల్సిన అవసరం లేదా? ఆయన ఆనందం ఎక్కడుందా అని అడిగితే బైబిల్ బల్లగుద్ది చెప్తున్న మాట ఏంటంటే, ఒక పాపి రక్షించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక.